హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం తెలంగాణ బిఎడ్ నోటిఫికేషన్ కి ఏ విధంగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. ఎవరైతే మన ఛానల్ కి కొత్త వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి TGEDCET 2026 అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక ఈ విధంగా ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది. ఆ వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ అయితే మీరు ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అప్లికేషన్ చేసుకోవడానికి ఇదే ఫస్ట్ వెబ్సైట్. దీనిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది. కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అప్లికేషన్ అనే ఒక బటన్ అయితే కనిపిస్తుందండి. అప్లికేషన్ బటన్ లో మొత్తం 3 స్టెప్స్ లో మనం అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసి నెక్స్ట్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి. నెక్స్ట్ అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రింట్ అయితే తీసుకోవాలి. మొత్తం ఈ 3 స్టెప్స్ లో ఈజీ స్టెప్స్ లో నేనైతే కంప్లీట్ అయితే చేస్తాను. మనం ఫీజు గురించి కనుక చూసుకున్నట్లయితే SC/ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 550 రూపీస్ ప్లస్ GST అయితే ఉంటుందండి. మిగతా క్యాండిడేట్స్ అందరికీ 750 రూపీస్ ప్లస్ GST అయితే ఉంటుంది. సో మనం ఎటువంటి ల్యాగ్ లేకుండా మనం అప్లికేషన్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ ఫస్ట్ అప్లికేషన్ ఫీ పేమెంట్ అని కనిపిస్తుంది. ఈ యొక్క ట్యాబ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వెబ్సైట్ అయితే వస్తుంది. ఇందులో ఐ హ్యావ్ రీడ్ డీటెయిల్ నోటిఫికేషన్ అని వస్తుంది. ఇక్కడ ఎస్ క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన క్వాలిఫైయింగ్ అప్లికేషన్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ క్వాలిఫైయింగ్ అప్లికేషన్ నెంబర్ అంటే ఒకవేళ మీరు ఈ బిఎడ్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళైతే దీనికి అప్లై చేయడానికి డిగ్రీ అర్హతతో చేయొచ్చు, బిఎడ్ అండ్ అదేవిధంగా PG అర్హతతో కూడా మనం చేయడానికి ఎలిజిబుల్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు డిగ్రీ అర్హతతో బిఎడ్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. లేదా PGతో చేయాలనుకుంటే PG హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి నెక్స్ట్ మీ యొక్క మెయిల్ అయితే అడుగుతుంది. మీ నేమ్ ఇచ్చేసేయండి. నేమ్ ఇచ్చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. యాజ్ పర్ SSCలో ఉన్న విధంగా డేట్ ఆఫ్ బర్త్ని ఇచ్చేయండి. ఇచ్చేసి ఇంకొంచెం పైకి ఉంటే ఇక్కడ క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. ప్రజెంట్ యూజ్ చేస్తున్న మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది. ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి ప్రజెంట్ యూజ్ చేస్తున్నవి. ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది, కానీ అది మ్యాండేటరీ ఏం కాదు. ఇస్తే ఇవ్వండి, లేదంటే లేదు. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకుని అయితే అడుగుతుందండి. ఇక్కడ అన్ని రకాల క్యాస్ట్లు ఇక్కడ స్క్రీన్ పైన అయితే కనిపిస్తున్నాయి. ఇందులో మీ క్యాస్ట్ ఏదైతే ఉందో మీ యొక్క క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోండి. క్యాస్ట్ బేసిస్లో పేమెంట్ అయితే ఉంటుంది. SC/ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 550 ప్లస్ GST, మిగతా వాళ్ళందరికీ 750 ప్లస్ GST అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే చేస్తూ, లేకపోతే నో ఇవ్వండి. ఒకవేళ ఎస్ ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ మెథడ్ని అయితే సెలెక్ట్ చేసుకుని అయితే అడుగుతుందండి. పేమెంట్ మెథడ్లో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఈ విధంగా అయితే కనిపిస్తాయి. అందరికీ ఇక్కడ కంపల్సరీగా పేమెంట్ చేయాల్సింది. నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి అంటే డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేయండి. ఒకవేళ మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంది అని అనుకున్నట్లయితే నెట్ బ్యాంకింగ్తో కూడా మీరు పేమెంట్ అయితే చేసేయండి. సో నేనైతే ఇక్కడ డెబిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకుంటున్నా కాబట్టి దానిపైన క్లిక్ చేయండి. మీరు ఎప్పుడైతే ఈ విధంగా పేమెంట్ సిస్టమ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద పేమెంట్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ మీరు 550 రూపీస్ పేమెంట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక టిక్ ఇచ్చేసేయండి. టిక్ ఇచ్చేసిన తర్వాత ఇంకొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అని కనిపిస్తుంది. ఈ యొక్క బటన్ అయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు ప్రొసీడ్ టు పే పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుందండి. మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది. నెక్స్ట్ అదే విధంగా మీరు ఇంతకుముందు ఏ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ యొక్క ఆప్షన్ అనేది కింద క్లియర్గా కనిపిస్తుంది. నేనైతే డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ డెబిట్ కార్డ్ ఆప్షన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. అమౌంట్ అనేది 23.60 పైసా అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అది GST రూపంలో కట్ అయితే అవుతుందండి. ఇక్కడ మీ యొక్క పేమెంట్ ఏదైతే ఉందో, మీ పేమెంట్ స్టేటస్ ఏదైతే ఉందో మీరు దాన్ని అయితే క్లిక్ చేయండి. నేనైతే డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి డెబిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ కార్డుకు సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది. ఫస్ట్ ఇక్కడ మీరు కార్డుకు సంబంధించిన కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత కార్డు ముందులో ఉన్న మంత్ అండ్ ఇయర్ అయితే ఎక్స్పైరీ డేట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క మంత్ అండ్ ఇయర్ని ఎంటర్ చేసి కార్డు వెనకాల ఉన్న CVV కోడ్ 3 డిజిట్స్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కార్డు హోల్డర్ నేమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ అనేది మెన్షన్ చేయబడుతుంది. అది ఎంటర్ చేసి పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసి ఇక్కడ ప్రొసీడ్ టు పే అని కనిపిస్తుంది. ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీరు ప్రొసీడ్ టు పే పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుందండి. మీకు ఒక OTP అయితే వస్తుంది. ఆ OTP అనేది ఆ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఎవరైతే ఉన్నారో హోల్డర్ వాళ్ళకి OTP అయితే వస్తుంది. ఆ వచ్చిన OTPని ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ విధంగా పేజ్కి అయితే రండి. పేజ్కి అఫీషియల్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఇంకొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే మీ పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్ అని కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, మీరు ఇంతకుముందు రిజిస్ట్రేషన్లో ఇచ్చిన హాల్ టికెట్ నెంబర్ని అయితే ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ మీరు ఇంతకుముందు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద చెక్ పేమెంట్ స్టేటస్ అని క్లిక్ చేయండి. మీరు చెక్ పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా పేమెంట్ రిఫరెన్స్ ఐడి అయితే కనిపిస్తుంది. దాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత స్టేటస్ ప్లేస్లో ఇక్కడ సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ రిఫరెన్స్ ఐడి ఏదైతే ఉందో దీన్ని కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసి
మళ్ళీ సేమ్ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఆల్రెడీ మనం ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ చేసేసాము. నెక్స్ట్ ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని కనిపిస్తుంది. దీని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. ఇంతకుముందు మీకు వచ్చిన పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఏదైతే ఉందో ఆ యొక్క నంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి క్వాలిఫైయింగ్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నంబర్ని అయితే ఎంటర్ చేసి మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ని క్లిక్ చేయండి. వన్స్ మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీ యొక్క నేమ్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి యాజ్ పర్ ఎస్ఎస్సీలో ఉన్న విధంగా. నెక్స్ట్ ఎస్ఎస్సీలో ఉన్న విధంగా మీ మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇది మ్యాండేటరీ ఏం కాదు, ఇస్తే ఇవ్వండి లేదంటే లేదు. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వండి. ఆధార్ కార్డ్ నెంబర్ని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క జెండర్ అయితే అడుగుతుంది. మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్. మీ యొక్క జెండర్ని సెలెక్ట్ చేసుకోండి. వన్స్ మీరు జెండర్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క క్యాస్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయాలండి. క్యాస్ట్ లో ఆటోమేటిక్ గా ఇక్కడ మీరు ఇంతకు ముందే పేమెంట్ చేసేటప్పుడే మీ యొక్క నంబర్ అయితే ఇచ్చేసారు. సో ఇక్కడ మీ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఒకసారి క్యాస్ట్ పైన క్లిక్ చేయండి. క్యాస్ట్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. మీ యొక్క క్యాస్ట్ ఏదైతే ఉందో మీ సబ్ క్యాస్ట్ అయితే మీరు కంపల్సరీగా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ అడుగుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఇది మ్యాండేటరీ ఏం కాదు, ఇస్తే ఇవ్వండి లేదంటే లేదు. బట్ అందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే కంపల్సరీగా మీరు క్యాస్ట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీకు కౌన్సిలింగ్ లో హెల్పింగ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు స్పెషల్ రిజర్వేషన్ అనే దాని కింద కొన్ని టిక్స్ అయితే అడుగుతుందండి. చూసుకోండి ఇక్కడ ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్ అని సర్టిఫికేట్లు అయితే అడుగుతుంది. ఒకవేళ మీకు డిగ్రీ వరకు కానీ పీజీ వరకు కానీ ఏదైనా మీకు స్పోర్ట్స్లో కానీ లేదా ఎన్సీసీలో కానీ ఏదైనా సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే మీరు ఇక్కడ టిక్ ఇవ్వండి. ఒకవేళ దీనికి టిక్ ఇవ్వడం ద్వారా మీరు ఎగ్జామినేషన్ తర్వాత మీకు సీట్స్ అలో చేసేటప్పుడు మీకు మంచిగా ఒక స్పెషల్ కేటగిరీ కింద మంచి కాలేజ్లో సీట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత మీరు నెక్స్ట్ ఇక్కడ రిజర్వేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓయూ లోకల్ అండ్ అన్రిజర్వ్డ్ అని కనిపిస్తుంది. ఎవరెవరైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఫస్ట్ లోకల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మిగతా వాళ్ళందరూ ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాక నెక్స్ట్ పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మైనార్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుందండి. ఇక్కడ మీరు ఒకవేళ మీరు మైనారిటీ అయినట్లయితే ఇక్కడ ఎస్ లేకపోతే నో ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ అని అడుగుతుంది. మీ యొక్క పేరెంట్స్ కి సంబంధించిన యాన్యువల్ ఇన్కమ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాలి. ఈ ప్లేస్ లో మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కావాలండి. మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ లో ఉన్న ఎంతైతే ఉందో ఇక్కడ ఇన్కమ్ డీటెయిల్స్ లో ఫస్ట్ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాలండి. ఇక్కడ మీ ఇన్కమ్ ఏ విధంగా ఉంది అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ 1 lakh ఆర్ 1 lakh బిలో ఉన్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదంటే 1 lakh కంటే ఎక్కువ 2 lakhs మధ్యలో ఉన్నట్లయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదా 2 lakhs కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఇక్కడ థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇది మ్యాండేటరీ ఏం కాదు, ఇస్తే ఇవ్వండి లేదంటే లేదు. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే క్యాండిడేట్ కు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీ యొక్క నేమ్ ఏ విధంగా ఉందో ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ లో ఆ విధంగా నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్టెప్ లో మనం అడ్రస్ కు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ఫస్ట్ ఈ ప్లేస్ లో మీ యొక్క హౌస్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క విలేజ్ ఏదైతే ఉందో విలేజ్ ని ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ మండల్ ని ఎంటర్ చేయండి. మండల్ ని ఎంటర్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ ని ఇక్కడ ఎంటర్ చేసి స్టేట్ ని కూడా ఎంటర్ చేయండి. మీ 6 digits పిన్ కోడ్ ఏదైతే ఉందో ఏరియా పిన్ కోడ్ ని అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి పైకి స్క్రోల్ చేస్తే మీరు ఇంతకుముందు ఇచ్చిన హాల్ టికెట్ నెంబర్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఆల్రెడీ మొబైల్ నెంబర్ మీ యొక్క ఫాదర్ చేయండి, లేదంటే ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ మెయిల్ ఐడి కనిపిస్తుంది. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేయండి. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఈ విధంగా వస్తుందండి. ఇందులో మీరు ఏ ఎగ్జామ్ అయితే మీరు పాస్ అయ్యారు అంటే ఇక్కడ అయితే అడుగుతుంది. ఇక్కడ డిగ్రీని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు డిగ్రీలో ఏ కోర్స్ ని చేశారని అయితే అడుగుతుంది. ఆ యొక్క కోర్స్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు చేసిన డిగ్రీ ఏదైతే ఉందో ఆ యొక్క డిగ్రీని అయితే సెలెక్ట్ చేసుకోండి. డిగ్రీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఈ విధంగా అడుగుతుందండి. చూడండి, ఒకవేళ మీకు కనుక పీజీ ఉందని అయితే అడుగుతుంది. ఒకవేళ పీజీ ఉంటే ఎస్ అని ఇవ్వండి, లేకపోతే నో ఇవ్వండి. ఒకవేళ ఎస్ ఇచ్చినట్లయితే ఇక్కడ పీజీకి సంబంధించిన పర్సంటేజ్ అయితే అడుగుతుంది. మీకు పీజీలో వచ్చిన పర్సంటేజ్ అయితే ఇక్కడ ఇవ్వండి. తర్వాత మీరు ఇంతకుముందు ఇచ్చిన హాల్ టికెట్ నెంబర్ అని ఇక్కడ కనిపిస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆర్ అపియరింగ్ అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ఇయర్ లోనే ఫైనల్ ఇయర్ కనుక అయినట్లయితే 2026 సెలెక్ట్ చేసుకోండి. లేదా మీ యొక్క ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏదైతే ఉందో ఇయర్ ఆఫ్ పాసింగ్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఇక్కడ పర్సంటేజ్ అయితే అడుగుతుందండి. పర్సంటేజ్ అయితే మీకు ఎంత పర్సంటేజ్ అయితే వచ్చిందో ఆ యొక్క వచ్చిన పర్సంటేజ్ ని ఇక్కడ ఇచ్చేసేయండి, డిగ్రీ పర్సంటేజ్ ని. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ ఉందని అయితే అడుగుతుంది. మీరు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు అయితే ఇక్కడ ఎస్ లేకపోతే నో ఇవ్వండి.
ఒకవేళ మీరు కనుక ఇక్కడ పీజీ కనుక ఎస్ ఇచ్చినట్లయితే మీకు పీజీలో వచ్చిన పర్సంటేజ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని కనిపిస్తుంది. మీరు డిగ్రీ కానీ అండ్ పీజీ కానీ ఏ లాంగ్వేజ్ లో కంప్లీట్ చేశారని అడుగుతుంది. ఒకవేళ ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం. మీ యొక్క మీడియం ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మన 10th క్లాస్ కు సంబంధించిన డీటెయిల్స్ ని మనం ఫిల్ చేయాలి. ఈ డీటెయిల్స్ లో ఫస్ట్ మీరు అర్బన్ లో కంప్లీట్ చేశారా, రూరల్ లో కంప్లీట్ చేశారని అడుగుతుంది. 10th క్లాస్ రూరల్ అంటే సిటీ అని అర్థం, అర్బన్ అయితే విలేజ్ అని అర్థం అండి. ఇక్కడ మీ యొక్క రూరల్ లో కంప్లీట్ చేశారా, అర్బన్ లో కంప్లీట్ చేశారా చూసుకొని మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ మంత్ ఆఫ్ పాసింగ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్ కు సంబంధించి ఈ ఇంటర్మీడియట్ కూడా మీరు అర్బన్ లో కంప్లీట్ చేశారా, రూరల్ లో కంప్లీట్ చేశారా అనేది అడుగుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ మెమో పైన ఉన్నటువంటి పాసింగ్ మంత్ ఏదైతే ఉందో మంత్ ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ ని సెలెక్ట్ చేసుకొని పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీ అయితే అడుగుతుంది. ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీలో మీరు 6th క్లాస్ నుంచి ప్రజెంట్ వరకు డిగ్రీ అండ్ పీజీ వరకు ఏ డిస్ట్రిక్ట్స్ లో చదివారు అని చెప్పేసి అయితే అడుగుతుందండి. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది మాత్రం కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో ఒక్క దగ్గర సెలెక్ట్ చేసుకోకపోయినా ఇక్కడ ఎర్రర్ అయితే వస్తుందండి. కంపల్సరీగా మీరు 6th క్లాస్ ఏ డిస్ట్రిక్ట్ లో చదివారు, 7th క్లాస్ ఏ డిస్ట్రిక్ట్ లో చదివారు అని కంపల్సరీగా సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పీజీ వరకు అదే విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కి సంబంధించి మీరు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఏ లాంగ్వేజ్ లో రాయాలనుకుంటున్నారు అనేది అడుగుతుంది. మొత్తం 2 లాంగ్వేజ్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ ఇక్కడ మీరు క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ లో అండ్ తెలుగులో రావాలనుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. లేదంటే ఇంగ్లీష్ లో ఉర్దూలో రావాలనుకున్నట్లయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ కోసం ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలి. ప్రిఫరెన్సెస్ అనేవి మీరు ఇక్కడ ఇచ్చేసేయండి. మీ నియర్ బై లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ అన్ని లొకేషన్ అయితే మీరు 4 లొకేషన్లను ఇక్కడ ఇచ్చేసేయండి. మీ నియర్ బై ఉండే సిటీ ఏదైతే ఉందో ఆ యొక్క సిటీలను అయితే మీరు కంపల్సరీగా ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలండి. ఫోటో అనేది 50 KB లోపు జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్ లో అయితే ఉండాలి. నెక్స్ట్ సిగ్నేచర్ కూడా ఇక్కడ 30 KB లోపు అయితే ఉండాలి. చాలా మందికి ఫొటోస్ అప్లోడింగ్ టైంలో కొంచెం ఇబ్బంది అయితే అవుతుందండి. మొత్తం ఇదే వీడియో చూడండి. సో ఇక ఇంకో న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 50 KB అన్నారు కాబట్టి ఐఆమ్ రీసైజర్ 45 KB అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని వస్తుంది. మీరు ఏ ఫోటోని అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ వస్తుంది. డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ కనుక చూసుకున్నట్లయితే సిగ్నేచర్ అనేది 30 KB లోపు అయితే ఉందండి. సో ఇంతకు ముందు లాగానే ఇంకో న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఐఆమ్ రీసైజర్ 30 KB అని సెర్చ్ చేయండి. ఐఆమ్ రీసైజర్ అని సెర్చ్ చేసి 30 KB సెర్చ్ చేసి ఇక్కడ నెక్స్ట్ అని ఇవ్వండి. ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేసి ఇక్కడ మీరు మీ యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఉందో మీ నెక్స్ట్ మీ యొక్క సిగ్నేచర్ ఏదైతే ఉందో మీ యొక్క సిగ్నేచర్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా సిగ్నేచర్ ని కూడా డౌన్లోడ్ చేసేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ట్యాబ్ లోకి అయితే వెళ్ళండి. సిగ్నేచర్ ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక టిక్ మార్క్ అయితే ఉంటుందండి. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ ఐ హ్యావ్ కేర్ఫుల్లీ గాన్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ ఒక టిక్ మార్క్ ఇచ్చేసి పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ సేవ్ అని ఒక ట్యాబ్ వస్తుంది. ఇక్కడ సేవ్ అని ఒక ట్యాబ్ ని క్లిక్ చేయండి. యువర్ డీటెయిల్స్ టెంపరరీ సేవ్డ్ అని వస్తుంది. నెక్స్ట్ అన్ని డీటెయిల్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని ఒక ట్యాబ్ కనిపిస్తుంది. దాని అయితే క్లిక్ చేయండి. నేనైతే ఇక్కడ సేవ్ చేశాను కాబట్టి యువర్ అప్లికేషన్ సేవ్ టెంపరరీ అని వస్తుంది. ఇక్కడ క్లోజ్ క్లిక్ చేసి నెక్స్ట్ ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. మీరు ప్రివ్యూ పైన క్లిక్ చేసిన తర్వాత అన్ని డీటెయిల్స్ అనేది క్రాస్ చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇచ్చిన డీటెయిల్స్ ప్రతి ఒక్కటి క్లియర్ గా కనిపిస్తాయండి. అన్నిటిని క్రాస్ చెక్ చేసుకోండి. అన్నిటిని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసి ఏమైనా చేంజెస్ కనుక ఏమైనా చేసుకోవాలనుకున్నట్లయితే ఏమైనా మిస్టేక్స్ అనుకున్నట్లయితే ఇక్కడ మాడిఫై అనే ట్యాబ్ పైన క్లిక్ చేసి మీరు మాడిఫై చేసుకోండి. తర్వాత ఒకవేళ అన్ని డీటెయిల్స్ కనుక ఓకే ఉన్నట్లయితే ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ అని ఒక బటన్ కనిపిస్తుంది. దాని అయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ప్లీజ్ నోట్ రిజిస్ట్రేషన్ నంబర్ అని ఈ విధంగా కనిపిస్తుందండి. మీరు దాన్ని కంపల్సరీగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. దాని స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ఇక్కడ కింద ప్రింట్ అప్లికేషన్ అనే ఒక ట్యాబ్ అయితే కనిపిస్తుంది. దీని అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా అప్లికేషన్ ప్రింట్ అనేది డౌన్లోడ్ అయితే అవుతుందండి. గుర్తుంచుకోండి ఇక్కడ ఆటోమేటిక్ గా ఈ విధంగా ప్రింట్ అనేది అయితే వస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇచ్చిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎటువంటి చేంజెస్ చేయడానికి చాయిస్ అయితే ఉండదు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ని చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది. దీన్ని మీరు ఫర్దర్ రిఫరెన్సెస్ కోసం మీరు దాన్ని ఒక ప్రింట్ అయితే తీసేది ఉంచుకోండి. ఇంకా మీకు దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కనుక ఏమైనా ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్ లో అడగండి. ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.
ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ యొక్క బీఎడ్ చేయాలనుకునే ఫ్రెండ్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.